సోపానాలు ఎవరూ రాయకపోతే తెరచాటు మౌనం తరాలు దాటి సత్యంగా ఎలా ప్రవహిస్తుంది? ఈ ప్రశ్నలో మాట అవసరం, అంతర్లీనం ఉంది. మాట అనేది కేవలం శబ్దాల సమాహారం కాదు, అది మనసుకు అద్దం పడుతుంది, భావాలకు వాహకం అవుతుంది, సమాజానికి దారి దీపంలా నిలుస్తుంది. మాట్లాడకపోతే మనస్సు మలినాలను నిండిపోతుంది. అలా అని ఏది పడితే అది మాట్లాడితే సమాజం పాడవుతుంది. అందుకే మాటకు మితి, మర్యాద, బాధ్యత అవసరం. మన పురాణాలు, ఇతిహాసాలు మాట మహత్తును స్పష్టంగా చూపించాయి. హరిశ్చంద్రుడి జీవితమే అందుకు మంచి ఉదాహరణ. నిజమే చెప్పాలనే ఒక మాటను నిలబెట్టుకోవటం ఆయన తన రాజ్యాన్ని, కుటుంబాన్ని, సుఖసౌఖ్యాలను వదులుకున్నాడు. ఆ మాట ఆయనను కష్టాల్లోకి నెట్టిన చివరికి ఆ కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది. ఒక మాట మనిషి ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలదో అది చెబుతుంది. మాట రెండు వైపుల వయస్సు కత్తి మనల్ని రక్షించగలదు, గాయపరచగలదు. అనాలోచిత వాక్కులు మానవ సంబంధాలను ధ్వంసం చేస్తాయి. మందర మాటలు కైకేయి అనుమానము, భయము, అసూయలను పెంచాయి. పట్టాభిషిక్తుడు కావలసిన శ్రీరాముడు వనవాసానికి వెళ్ళవలసిన పరిస్థితులను సృష్టించాడు. మాట మనిషి జీవితాన్ని మలతగల శక్తి కూడా నిలుస్తుంది. యుద్ధభూమిలో నిరాశతో నిలిచిపోయిన అర్జునుడిలో శ్రీకృష్ణుడు ఉపదేశం ధైర్యాన్ని నింపింది. ఈ ఉపదేశమే తర్వాత భగవద్గీతగా మారి కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలిచి సరైన సమయంలో సరైన మాట ఎంత గొప్ప మార్పును తీసుకురాగలదో అది చూస్తుంది. మాటను ఎలా ఉపయోగిస్తామన్నది అత్యంత కీలకం. మాటకు సత్యం, హితం, మితం అనే 3 గుణాలు అవసరం. చెప్పే మాటల్లో నిజం ఉండాలి, వినేవారిలో మేలు చేయాలి. మాట ఎక్కువగా తక్కువ కాకుండా అవసరమైనంత మాత్రమే ఉండాలి. ఇవేమీ లేని మాటలు అవతలి వారిని గాయపరుస్తాయి. ఇవి ఉన్న మాటలు గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంచుతాయి. మాట ఒక ప్రవాహం వంటిది. అది పూర్తిగా ఆగిపోతే జీవం కోల్పోతుంది. చదువు లేకుండా ప్రవహిస్తే నాశనం చేస్తుంది. కానీ సరైన మార్గంలో ప్రవహిస్తే నీరు పంట పొలాలను సస్యశ్యామలం చేసినట్టు మాట మనుషులను, జీవితాలను సుసంపన్నం చేస్తుంది. అందుకే మాట, బాధ్యత, సద్భావన మనస్సులో నుంచి రావాలి. కఠినమైన మాటలు ఇతరులను బాధించే హక్కులు జీవశక్తికి హరించి వేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలన్న విదుర నీతిని గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుడి బోధనలైన, వివేకవంతుడి సూక్తులైన, ప్రేరణైన కలిగించే మనోవైశల్యాన్ని పెంచుతాయి. మనిషి ఎదగాలంటే మాటల్ని, మనస్సును సమన్వయపరుచుకుంటూ మరింత మెరుగుపరుచుకుంటూ సమయానుకూలంగా శాంత స్వభావంగా సంభాషించాలి. అప్పుడే అవి శంఖములో పోసిన తీర్థములా విలువను సంతరించుకుంటూ మాటల్లో ఆలోచనలు అపరిష్కృత అవుతాయి. ఆ మాటలే సోపానాలై మనిషి మానవత్వ శిఖరాలను చేరుస్తాయి.